ఈరోజు మనం సిటీకి దగ్గరలో ఒక కొత్త వెంచర్ లాంచ్ చేశారు. ఆ వెంచర్ యొక్క డీటెయిల్స్ మన గోపాలకృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ వెంచర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ విధంగా డెవలప్ చేస్తారు? ఇది రీసెంట్గా అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. దీనికి ఎల్పీ నెంబర్ అది కూడా మనకి 1 మంత్ బ్యాక్ నవంబర్లో వచ్చిందనమాట. ఇది రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. ఇది ఏంటంటే రుద్రారం ఏరియాకి దగ్గరగా వస్తుందండి. ఇది ఇంద్రకరణ్ విలేజ్ దగ్గర వస్తుంది అనమాట. ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. రెసిడెన్షియల్లో R1 జోన్లో ఉంటుంది అనమాట. ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఇది బ్యాంక్ లోన్ ఉందా సార్? ఇదేంటంటే ఈ వెంచర్ స్పెషల్గా ఏంటంటే మేము ఇంతకుముందు ఆల్రెడీ ఒక 20 ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగిందండి. ఇది 21 ప్రాజెక్ట్ అనమాట. ఇది రెసిడెన్షియల్ R1 జోన్లో ఉంది. ఇందులో కాన్సెప్ట్ విషయం తీసుకుంటే ఇందులోని మేము విల్లా కూడా కన్స్ట్రక్షన్ చేసిస్తాం, ఓపెన్ ప్లాట్ కూడా చేసిస్తాం అనమాట. ఇందులో ఏంటంటే మేము ఎమ్యూనిటీస్ ఏదైతే ఒక ఫ్యామిలీ వచ్చి ఇక్కడ ఉంటాకో, ఏదైతే మనకి క్లబ్ హౌస్ కానీ స్విమ్మింగ్ పూల్ కానీ ఏదైతే కావాలో అవన్నీ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. లేదు మాకు ఒక ఓపెన్ ప్లాటే కావాలనుకుంటే ఆ ఓపెన్ ప్లాట్ కూడా మేము ఏంటంటే మీకు ఇవ్వటం అయితే సిద్ధంగా ఉన్నామండి. ఓపెన్ ప్లాట్ లేదు మేము విల్లా తీసుకుంటారంటే విల్లా కూడా మేము కన్స్ట్రక్షన్ చేసిస్తాము. ఇందులో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట. సార్, అంటే యాజ్ ఏ కస్టమర్గా ఏంటంటే కస్టమర్ కొనేటప్పుడు ఇక్కడే ఎందుకు కొనాలి? చాలా వెంచర్స్ ఉన్నాయి కదా, ఇక్కడే ఎందుకు కొనాలంటారు? ఇంతకుముందు మేము డెవలప్ చేసిన వెంచర్లని విజిట్ చేయండి. సీసీ రోడ్స్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అన్నీ కూడా డెవలప్ చేసాం. పాత వెంచర్లు అయితే మేము ఏంటి క్లబ్ హౌస్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చాం, కానీ విల్లా ఎక్కడ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళదండి. ఇందులో స్పెషల్గా ఏంటంటే ఒక 3 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే ఒక ఓపెన్ ప్లాట్ అనమాట. నాకు ఓపెన్ ప్లాటే కావాలి, నేను ఒక విల్లా కన్స్ట్రక్షన్ చేసుకుంటానంటే ఓపెన్ ప్లాట్ తీసుకోండి. ప్యూర్లీ R1 జోన్లో ఉంది, 70% బ్యాంక్ లోన్ వస్తుంది అనమాట. లేదు మీరు కన్స్ట్రక్షన్ చేసేవాడి అంటే మేము కూడా కన్స్ట్రక్షన్ చేసిస్తాం అనమాట. అందులో ఒక డిఫరెంట్ ప్యాటర్న్లు ఉన్నాయన్నమాట. మీ బడ్జెట్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ సరౌండింగ్ లో డెవలప్మెంట్స్ ఏ ఉన్నాయండి? ఈ చుట్టుపక్కల చూసుకుంటేనండి, ఇప్పుడు ముత్తంగి దగ్గర నుంచి మీకు రుద్రారం వస్తారు. రుద్రారం దగ్గర గీత యూనివర్సిటీ ఉంది. నియర్లీ అది ఏంటంటే మనకి ఆంధ్రాలో వైజాగ్ తర్వాత ఫేమస్ గీత యూనివర్సిటీ అటామినస్ ఇక్కడే ఉందన్నమాట. దానికి నియర్ బై మంది ఉందండి. అలాగే ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు వెళ్తే ఐఐటి కంది, ఐఐటి హైదరాబాద్ అంటే ముంబై తర్వాత మనకి చెన్నై ఖరగ్పూర్ తర్వాత ఇదేనండి ఐఐటి హైదరాబాద్ అనమాట. ఇది దగ్గరలోనే ఉంది. ప్యూర్లీ మీకు చూసారు కదా అట్మాస్ఫియర్, మంచి అట్మాస్ఫియర్ అండి ఇదంతా కూడా. ఇది డెవలప్మెంట్స్ ఎంత టైంలో కంప్లీట్ చేసేస్తారు? మ్యాక్సిమం దీని డెవలప్మెంట్స్ సీసీ రోడ్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అన్ని కూడా 3 to 5 monthsలో మొత్తం వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయండి. ఫైనల్ లేఅవుట్ ఇప్పుడు వచ్చిన వెంటనే కూడా మేము ఎవరైతే విల్లా కన్స్ట్రక్షన్ కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే విల్లా అయితే కన్స్ట్రక్షన్ చేసిస్తాం అనమాట. ఓపెన్ ప్లాట్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓన్గా కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఏంటంటే మీకు ఎమ్యూనిటీస్ కానీ క్లబ్ హౌస్ కానీ స్విమ్మింగ్ పూల్ కానీ అన్ని కూడా ఇందులో డెవలప్ చేసిస్తాము. దానికి వేరే ఛార్జెస్ కూడా ఉన్నాయి. క్లబ్ హౌస్ వస్తుందండి, స్విమ్మింగ్ పూల్ వస్తుంది. అంటే ఒక ఫ్యామిలీ వచ్చి ఇక్కడ ఉండటానికి ఏదైతే ఎమ్యూనిటీస్ కావాలో ఆ ఎమ్యూనిటీస్ అన్ని కూడా మేము వేరే ప్రొవైడ్ చేస్తాము. దానికి ఒక మినిమం ఇంత ఛార్జ్ని కూడా తీసుకుంటున్నామండి. అది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా డైరెక్ట్గా డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, నెంబర్కి అయితే కూడా కాల్ చేయొచ్చు డైరెక్ట్గానే. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే డైరెక్ట్గా సైట్కి వచ్చి విజిట్ చేసి సైట్లో అన్ని ఈ లొకేషన్ అంతా చూస్ చేసుకొని ఇక్కడ వాటర్ ఎలా ఉంది, ఈ లొకేషన్ ఎలా ఉంది అంతా చూస్ చేసుకోండి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ వచ్చి ఇక్కడ ఉండటానికి అన్ని రకాల అట్మాస్ఫియర్ ఇక్కడ కలిసి వస్తుంది అనమాట. మీకు మంచి అట్మాస్ఫియర్లో ఉందన్నమాట. లేఅవుట్ బాగుంది, కస్టమర్లు కూడా వచ్చి బాగానే కొంటున్నారు. కాకపోతే ఈ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసి కరెక్ట్ గా మీరు హ్యాండ్ ఓవర్ చేసేది ఎప్పటికీ హ్యాండ్ ఓవర్ చేస్తారు? మ్యాక్సిమం ఏంటంటే ఈ లేఅవుట్ అయితే పూర్తిగా కూడా ఒక 5 to 6 monthsలో సీసీ రోడ్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అన్ని కూడా డెవలప్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఆ 6 months అయిన తర్వాత ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే విల్లా కానీ అది కానీ కూడా ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మేము కూడా ఏంటంటే ఎవరైనా కన్స్ట్రక్షన్ విల్లా చేసేవాళ్ళంటే మేము చేసిస్తాం అనమాట. చేసిస్తామండి కన్స్ట్రక్షన్. ఈ ఫీల్డ్లో కూడా నాకైతే ఒక 20 years అనుభవం కూడా ఉంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోని. డైరెక్ట్గా రండి, విజిట్ చేయండి. ముందు ఎవరైనా సరే ఫ్యామిలీస్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, డైరెక్ట్గా రండి. ముందైతే విజిట్ చేయండి. ఎంత దూరం వస్తుంది హైటెక్ సిటీకి? హైటెక్ సిటీ నుంచి నియర్లీ మనకి ముత్తంగి దగ్గర నుంచి నియర్లీ ఇది ఎంత అంటే మీకు నియర్లీ ఒక 13 kilometers వస్తుందండి. మనకి ఆల్రెడీ ముంబై హైవే నుంచి నియర్లీ ఒక 4 kilometers వస్తుంది అనమాట. మీకు ఇది మీరు గమనించవలసింది ఏంటంటే ఈ సరౌండింగ్ అంతా కూడా మీకు పెరి అర్బన్ జోన్, అగ్రికల్చర్ జోన్ అండి, కన్జర్వేషన్ జోన్ అనమాట. రెసిడెన్షియల్ జోన్ ఎక్కడ లేదు. ఇది ప్యూర్లీ R1 జోన్ అండి. ఇది R1 జోన్ అండి. ఎందుకంటే కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మీకు 100% కూడా అన్ని అనుమతులు వస్తాయి అనమాట. వేరే లేఅవుట్లు ఏంటంటే మీకు పెరి అర్బన్ జోన్ కానీ మీకు కన్జర్వేషన్ జోన్ కానీ ఎటువంటి అనుమతులు రావంటే అందులో ఏంటంటే లిమిటెడ్ ఒక 25% ఏరియా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అనుమతులు వస్తాయి అనమాట. ఇందులో అలా కాకుండా మీకు ఏంటి అన్ని అనుమతులు వస్తాయి అనమాట. ఈ లేఅవుట్లు అయితేనే ప్యూర్లీ R1 జోన్ అనమాట. 70% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. లో బడ్జెట్ అనమాట. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి కావాల్సిన ఒక 150 గజాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా అనుకూలమైన బడ్జెట్ లో మేము ఒక 22 acres తక్కువ రేట్లు అండి. ఇది 22 ఎకరాల కమ్యూనిటీ అండి. ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి.
ఓపెన్ ప్లాట్ కావాలంటే 70% బ్యాంక్ లోన్ కూడా మాకు అన్ని అనుమతులు ఉన్నాయి, వెంటనే కూడా బ్యాంక్ లోన్ కూడా శాంక్షన్ అవుతుంది అనమాట. మాకు చూసారు కదా, నియర్లీ ఇంచుమించు 1 మంత్ కూడా అవ్వలేదు మాకు పర్మిషన్స్ వచ్చి, ఎంత ఫాస్ట్గా ఇవన్నీ కూడా డెవలప్ చేసాం అని చూస్తారు కదా మీరు. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే హైటెక్ సిటీకి నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి ఎక్కువ శాతం కొనేవాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వాళ్ళకి కనెక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ నుంచి? ఓకే, గుడ్ క్వశ్చన్ అండి. ఎలా అంటే మీరు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, మీరు కోకాపేట కానీ టువర్డ్స్ మీరు కోకాపేట దగ్గర నుంచి కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, గచ్చిబౌలి దగ్గర నుంచి కానీ ఎవరైనా వచ్చి ఆ చుట్టుపక్కల ఒక విల్లా ఓన్గా మనకు ఒక 150 గజాల స్థలం తీసుకుని హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి 1,20,000, 1,50,000, 2 lakhs కూడా ఉంది పర్ స్క్వేర్ యార్డ్. అది ఇక్కడైతే మేము చాలా లో ప్రైస్లోని, అంటే నియర్లీ ఒక 70-75 లక్షల రూపాయల్లోనే కూడా ఒక విల్లా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట. 150 గజాల సైట్ నియర్లీ మీకు మేము ఎంత స్క్వేర్ యార్డ్ వచ్చి 26,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఎమ్యూనిటీస్ ఏం ఛార్జ్ చేయకుండా ప్రజెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న డైరెక్ట్గా రండి, విజిట్ చేసిన తర్వాత మేమైతే మాట్లాడతామండి. అలాగే నేను ఏంటంటే డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి. వచ్చి సైట్ విజిట్ చేసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే అన్ని విషయాలు కూడా క్లుప్తంగా మాట్లాడొచ్చు. నేను కానీ మా చైర్మన్తో కానీ డైరెక్ట్గా మాట్లాడొచ్చు. డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.